ముందు క్లాస్లో మనం ఖండచలన సిద్ధాంతం గురించి, ప్లేట్ టెక్టానిక్స్ గురించి, మరి ముఖ్యమైన సిద్ధాంతాల గురించి, భూ అంతర్భాగంలో జరిగే అనేక రసాయనిక చర్యల గురించి, మరి భూ అంతర్భాగంలో జరిగే విభిన్నమైన శక్తుల వల్ల మరి భూపటలం ఏ విధంగా ఆస్తనోస్ఫియర్ మీద ఏ విధంగా మూవ్ అవుతుందో, మరి ఇది పలకల రూపంలో మూవ్ అవుతుందని మోర్గాన్ చెప్పాడు. మరి అసలు ఖండాలు సముద్రాలు ఎలా ఏర్పడ్డాయని చెప్పి ఆల్ఫ్రెడ్ వెజనర్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత మోర్గాన్ మరి ఈ పలకలు అనేక పలకలుగా ఉన్నాయి, మరి ఈ పటలం అనేది కలిసి లేదు, అనేక పలకలుగా ఉన్నాయి, మరి ఈ పలకలు అనేవి దీని మీద తేలుతూ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. సో దీంతో మనం చూసినట్టయితే యాక్చువల్గా ఆ తర్వాత జస్ట్ దాని ఆ విధంగా చెప్పుకున్నాం. మరి తర్వాత పరిస్థితి ఏంటి అని మనం చూసినట్టయితే భూకంపాలు, వీటినే ఇంగ్లీష్లో ఎర్త్ కేక్స్ అంటారు. భూకంపాలను మనం చూసినట్టయితే భూకంపము అంటే ఏంటి, భూకంపాలు ఎలా వస్తాయి అని మనం గమనించినట్టయితే భూకంపాలు అనేవి లోపల అంతర్గతంగా మరి భూపటలం లోపల అంతర్గతంగా మరి ఆకస్మిక బలాలు వల్ల, మరి ఆకస్మిక చలనాల వల్ల, రాతి పొరల మధ్య ఆకస్మిక చలనాలు కలుగుతాయి. భూపటలంలోని ఆకస్మిక చలనాల వల్ల ఏర్పడిన లేదా ఉద్భవించిన బలం తరంగ రూపంలో భూ ఉపరితలానికి ప్రయాణిస్తూ మరి భూపటలాన్ని జస్ట్ 1 సెకండ్ కన్నా తక్కువ, 1 సెకండ్ కన్నా లేదా నిమిషం కన్నా తక్కువగా కంపిస్తే దానినే భూకంపం అంటారు. 1 నిమిషం కన్నా తక్కువ కాలం కంపిస్తే దాన్ని భూకంపాలు అంటారు. భూ అంతర్భాగంలో ఆకస్మిక చలనాల వల్ల ఏర్పడిన బలాలు ఒక కంపన తరంగ రూపంలో భూ ఉపరితలానికి చేరుతూ భూపటలాన్ని 1 నిమిషం కన్నా తక్కువ కాలం కంపిస్తే దాన్ని ఏమంటారు, భూకంపాలు అంటారు. మరి ఈ భూకంపాలను చూసినట్టయితే ఈ భూకంపాల అధ్యయనాన్ని మనం ఏమంటున్నాం, సిస్మాలజీ అంటున్నాం. భూకంప అధ్యయనాన్ని సిస్మాలజీ అంటున్నాం. మరి భూకంప తీవ్రత అది ఏర్పడే మరి బలం మీద ఆధారపడుతుంది. భూకంప తీవ్రత దాని యొక్క బలం మీద ఆధారపడుతుంది. దీని ప్రకారం మనం చూసినట్టయితే భూకంపాలు అనేక కారణాల వల్ల ఏర్పడతాయి. భూకంపాలు ఏ విధంగా ఏర్పడతాయి, ఏ కారణాలు ఏంటి? భూకంపం అంటే చెప్పాను డెఫినేషను. మరి భూకంపాలని అధ్యయనాన్ని ఏమంటారో సిస్మాలజీ అంటారు. భూకంప తీవ్రత మరి అది ఏర్పడిన లోతును బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పాం. ఈ భూకంపానికి కారణాలేంటి? భూకంప కారణాలేంటి? 1 ఉపరితల సంబంధ కారణాలు, 2 అగ్నిపర్వత సంబంధ కారణాలు, 3 పాతాళ సంబంధ కారణాలు, 4 సమస్థితిక సర్దుబాటుకు సంబంధించిన కారణాలు, 5 విరూపకారక సంబంధ కారణాలు. వీటిలో మనం చూసినట్టయితే ఉపరితల సంబంధ కారణాలు ఏంటి? ఉపరితల సంబంధ కారణాలు అంటే అని మనం చూసినట్టయితే ఉపరితలం మీద జరిగే అనేక కారణాల వల్ల
మనకు భూకంపాలు ఏర్పడుతున్నాయి. అనేక కారణాల వల్ల యాక్చువల్గా మనకి భూకంపాలు ఏర్పడుతున్నాయి. ఉపరితలం మీద ఏం జరిగితే భూకంపాలు ఏర్పడతాయి? అకస్మాత్తుగా కొండ చర్యలు కొండలు ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి కొండలు. యాక్చువల్గా ఏ విధంగా ఉంటాయి కొండలు? ఈ విధంగా ఉంటాయి. ఈ కొండల మీద ఉన్న ఈ మట్టి ప్రాంతం ఏదైతే ఇది శిలా నిర్మిత ప్రాంతం, దీని మీద ఏర్పడిన ఈ మట్టి ప్రాంతం ఒక్కసారి కిందకు జారుతుంది. అనేక కారణాల వల్ల కొన్నిసార్లు ఏమవుతుంది? ఆ మట్టి ప్రాంతం కిందకి జారుతుంది. కొన్ని వేల లేదా లక్షల టన్నుల బరువైన ఆ మట్టి ఆ కొండ మీద నుంచి కిందకు జారి ఒక్కసారి కిందకి భూమి మీదకి తగిలినప్పుడు భూకంపాలు ఏర్పడతాయి. చాలా చిన్న భూకంపాలు ఇవన్నీ కూడా. రెండు, యాక్చువల్గా ఏ అయితే పెద్ద పెద్ద సొరంగాల పైకప్పులు కూలిపోయినప్పుడు ఏర్పడతాయి. మూడు, అవలాంచెస్ ఏర్పడితే. అవలాంచెస్ అంటే హిమనీ నదాల పక్కన యాక్చువల్గా హిమనీ నదాల మీద కొన్ని మీటర్ల వందల మీటర్ల మంచు దట్టంగా పేరుకుని పోయి ఉంటుంది. ఈ నిట్రవాళ్ళుగా సేమ్ ఇదే, ఇక్కడ మామూలుగా మట్టిది, ఇక్కడ అదే మంచు. చాలా కొన్ని కోట్ల టన్నుల లేదా లక్షల టన్నుల మంచు ఒక్కసారి ఏమవుతుంది? జారుతుంది. మంచు యాక్చువల్గా శిలని అతుక్కుని ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే మంచు బరువెక్కిందో ఆ శిలని నుంచి యాక్చువల్గా ఏమవుతుంది? జారుతుంది. జారినప్పుడు అకస్మాత్తుగా ఏమవుతుంది? చాలా వేగంగా వెళ్ళిపోతుంది. కొన్ని వేల లేదా లక్షల టన్నుల మంచు చాలా వేగంగా వెళ్ళిపోతుంది. ఎంత వేగంగా వెళ్తుందంటే యాక్చువల్గా ఇక్కడ ఈ పర్వత అడుగు భాగంలో కింద ప్రాంతంలో ఏదైనా యాక్చువల్గా మరి గ్రామాలు ఉంటే ఆ గ్రామాలు కన్ను మూసి కన్ను తెరిసేలేకే గ్రామం నిర్వీర్ణమైపోయి ఉంటుంది. అంత భయంకరంగా ఉంటాయి అవలాంచెస్. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద జలాశయాలను కడుతున్నాం, నీరు చాలా పెద్ద మొత్తంలో ఒకది ఇక్కడ ఆపుతున్నాం. ఆ నీటి బరువుకు కూడా యాక్చువల్గా ఏమవుతుంది? భూమి కంపిస్తుంది. ఒకది ఇక్కడ కుంగుతుంది భూమి, ఇంకోది ఇక్కడ అది కంపిస్తుంది. సో ఈ రకంగా ఇవన్నీ కూడా ఉపరితల సంబంధ కారణాలన్నీ కూడా చిన్న చిన్న కారణాలు. యాక్చువల్గా చిన్న చిన్న భూకంపాలు ఏర్పడతాయి. ఇది ఉపరితల సంబంధ కారణాలు. అగ్నిపర్వత సంబంధ కారణాలు ఏంటి? అగ్నిపర్వతాలు ఉన్న ప్రాంతాల్లో ఒక్కసారిగా అగ్నిపర్వతం బ్రద్దలై కొన్ని వేల టన్నుల మట్టిని మరి వెదజల్లుతుంది ఆకాశంలోకి. శిలా పదార్థం మాగ్మా బయటకు వస్తుంది. అంతేకాకుండా అధిక మొత్తంలో కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, హైడ్రోజన్, నీటి ఆవిరి, రకరకాల యాక్చువల్గా ఏ అయితే వాయువులు ఉన్నాయో ఆ వాయువులన్నీ ఒక్కసారి బయటకు వస్తాయి. దాంతో భూమి కంపించడం జరుగుతుంది. పాతాళ సంబంధ కారణాలు ఏదైతే యాక్చువల్గా పాతాళంలో అంటే భూపటలం కింద రేడియో ధార్మిక విచ్ఛితి జరిగినా కానీ, ఏదైనా రసాయన చర్యలు జరిగినా కానీ మరి ఆ రసాయన చర్యలు రేడియో ధార్మిక విచ్ఛిత్తి వల్ల భూమి కంపిస్తుంది. దాన్నే పాతాళ సంబంధ కారణాలు అన్నారు. సమస్థితిక సర్దుబాటుకు సంబంధించిన కారణాలు ఏంటి? యాక్చువల్గా నదులు మనం చూస్తూనే ఉన్నాం. నదులు ఒక ప్రాంతంలో పుడతాయి, ఇంకో ప్రాంతంలో సముద్రంలో కలుస్తుంటాయి. తను పుట్టి సముద్రంలో కలిసే ఈ మధ్యలో ఎంతో మట్టిని తీసుకొచ్చి సముద్రం యొక్క యాక్చువల్గా అడుగు భాగం ఉంది కదా, సీ ఫ్లోర్ అంటారు దాన్ని, సముద్రం యొక్క భూపటలం మీద నిక్షిప్తం చేస్తూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది? చాలా బరువైన ఆ మట్టి వల్ల అక్కడ ప్రాంతం కొద్ది కుంగి ఇంకొక ప్రాంతంలో లేవటం జరుగుతుంది. ఆ మూమెంట్ వల్లే భూకంపాలు ఏర్పడతాయి. దీన్నే సమస్థితిగా సర్దుబాటుకు సంబంధించిన కారణాలు అంటారు. విరూపకారక సంబంధ కారణాలు ఇది యాక్చువల్గా పెద్ద పెద్ద భూకంపాల కారణాలంటే విరూపకారక సంబంధ కారణాలంటే అకస్మాత్తుగా ఏ అయితే యాక్చువల్గా భూపటలం దేంతో తయారైంది? రాక్స్తో తయారైంది, అంటే శిలలతో తయారైంది. శిలలు యాక్చువల్గా భూపటలంలో పొరలు పొరలుగా ఏర్పడి ఉంటాయి శిలలు. ఎప్పుడైతే ఈ శిలల మధ్య అకస్మాత్తుగా చలనం జరిగిందో ఆ చలనం వల్ల ఏమవుతుంది? మరి ఆ శిలలు కదులుతాయి. ఎప్పుడైతే కదిలిందో దాని మీద ఆధారపడ్డ భూపటలం మొత్తం కూడా దారుణంగా మూవ్ అవుతుంది. దాంతో చాలా పెద్ద భూకంపాలు వస్తాయి. మరి విరూపకారక బలాల వల్ల, ఈ విరూపకారక సంబంధ కారణాల వల్ల విరూపకారక బలాలు ఏర్పడతాయి. దానివల్ల జరిగే పరిణామాలే అతిపెద్ద భూకంపాలు.
మరి ఈ అతిపెద్ద భూకంపాల గురించి మరి ఈ విరూపకారక సంబంధ కారణాల గురించి చెప్పినవాడు రీడ్. మరి రీడ్ ఏం చెప్తాడంటే స్థితిస్థాపక నిరోధక సిద్ధాంతం అనే దాన్ని రీడ్ చెప్పడం జరిగింది. స్థితిస్థాపక నిరోధక సిద్ధాంతం. ఇక్కడ ఏం చెప్తున్నాడు రీడ్, యాక్చువల్గా ఏ అయితే మరి భూపటలంలో ఉన్న రాక్స్ ఉన్నాయో ఆ రాక్స్ ఏమవుతాయంటే కొంతవరకు మూవ్ అయినప్పుడు కొంతవరకు ఆ స్థితిస్థాపకతని నిరోధిస్తాయి, ఇరిగిపోవు, కొంతవరకు ఆపుకుంటాయి. ఎప్పుడైతే అది లిమిట్ దాటిందో దాంతో అవి విరిగిపోతాయి. స్థితిస్థాపకాన్ని నిరోధకాన్ని తట్టుకోలేవు రాళ్ళు. కొంతవరకు అవి వంగుతాయి కదిలినప్పుడు, కానీ ఇంకా మూమెంట్ వచ్చినప్పుడు ఇరిగిపోతాయి. ఎప్పుడైతే ఇరిగిపోతాయో విపరీతమైన శక్తి దాని నుంచి ఉద్భవిస్తుంది. దానివల్ల యాక్చువల్గా అతి పెద్ద భూకంపాలు ప్రపంచంలో ఏర్పడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇది యాక్చువల్గా కారణాలు. మరొక కారణాల తర్వాత యాక్చువల్గా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో భూకంపాలు ఏర్పడేటప్పుడు యాక్చువల్గా భూకంపాలు ఏ ప్రాంతంలో ఏర్పడుతున్నాయో దానిని భూకంప నాభి అంటారు. ఇది యాక్చువల్గా ఏంటిది భూమి, ఇది భూమి, యాక్చువల్గా ఇక్కడ ఏర్పడింది అనుకోండి, ఇదంతా భూమే, ఇక్కడ భూకంపం ఏర్పడింది. దిస్ ఈజ్ కాల్డ్ ఫోకస్. దీన్ని ఏమంటారు ఫోకస్, భూకంప నాభి, భూకంప యాక్చువల్గా ఇది భూకంప నాభి. దీనికి పైన ఏదైతే కరెక్ట్గా లంబంగా ఉండే ఉపరితలం మీద ఉండే ఈ ప్రాంతాన్ని, దీనికి భూకంప నాభికి లంబంగా ఉపరితలం మీద కరెక్ట్గా ఉండే ప్రాంతాన్ని అధికేంద్రము అంటారు. దట్ ఈస్ కాల్డ్ ఎపిసెంటర్. దట్ ఈస్ కాల్డ్ ఎపిసెంటర్. దిస్ ఈస్ కాల్డ్ ఫోకస్, దిస్ ఈస్ కాల్డ్ ఎపిసెంటర్. అధికేంద్రం అంటారు. ఎప్పుడైతే అధికేంద్రం అనేది ఈ ప్రాంతంలో భూకంపం ఈ ప్రాంతంలో జరిగితే ఎక్కడ భూకంప తీవ్రత అధికంగా ఉంటుంది? భూకంప తీవ్రత ఈ ప్రాంతంలో అధికంగా ఉంటుంది, కరెక్ట్గా ఉన్న ప్రాంతాలు అధికంగా ఉంటుంది. ఎందుకని? దీనికి చాలా దగ్గరగా ఉంటుంది. అదే ఇటు రావడం అంటే స్లైట్గా చాలా దూరం అవుతుంది. ఇక్కడికి మధ్య దూరం తక్కువగా ఉంటుంది. అందుకే భూకంపం ఎక్కడ పుడితే ఆ ప్రాంతానికి కరెక్ట్గా దాని తల మీద యాక్చువల్గా చాలా డిస్ట్రక్షన్ ఉంటుంది. దాన్ని అధికేంద్రం అంటున్నాము. మరి భూకంపం పుట్టిందని మనం ఫోకస్ అంటున్నాం, భూకంప నాభి అంటున్నాం. మరి భూకంపం ఏర్పడే లోతు ఆధారంగా భూకంపాలని మూడుగా గుర్తించవచ్చు. దీన్ని ఏర్పడే విధానం ఆధారంగా భూకంపాలని మూడుగా గుర్తించవచ్చు. చూడండి ఒక్కసారి. ఇది యాక్చువల్గా మూడు రకాల గుర్తించవచ్చు. ఏ రకంగా? ఉపరితలం నుంచి గాధ భూకంపాలు, గాధ భూకంపాలు, మాధ్యమిక అగాధ, మాధ్యమిక భూకంపాలు, అగాధ భూకంపాలు. ఏంటి ఇవి? యాక్చువల్గా చూసినట్టయితే 60 కిలోమీటర్ల మేర విస్తరించిన వాటిని, ఇక్కడి నుంచి 300 కిలోమీటర్ల మేర విస్తరించిన వాటిని, మోర్ దెన్ 300 కిలోమీటర్స్. జస్ట్ సింపుల్. ఇక్కడ గాధ భూకంపాలు అంటే ఏంటి? గాధ భూకంపాలు అంటే యాక్చువల్గా మరి గాధ భూకంపాలు మనం చూసినట్టయితే ఇవి ఉపరితలం నుంచి 60 కిలోమీటర్ల లోతులో మాత్రమే ఏర్పడతాయి. చాలా షార్ట్ డిస్టెన్స్లో ఏర్పడతాయి. వీటిని గాధ భూకంపాలు అంటారు. కేవలం 60 కిలోమీటర్ల లోతులో మాత్రమే ఏర్పడతాయి.
ఇక్కడ చూసిన మాధ్యమిక భూకంపాలు అని మనం చూసినట్టయితే ఇవి 60 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల వరకు ఏర్పడిన భూకంపాలనే మాధ్యమిక భూకంపాలు అంటారు. అంటే 300 కిలోమీటర్లు 60కి 300 కిలోమీటర్ల మధ్యలో ఏర్పడతాయి ఈ మాధ్యమిక భూకంపాలు. లోతులో 300 కిలోమీటర్ల కన్నా తక్కువ లోతులో ఎక్కడ ఏర్పడిన వాటిని మాధ్యమిక భూకంపాలు అంటారు. తర్వాత అగాధ భూకంపాలు మోర్ దెన్ 300 కిలోమీటర్లు, 300 కిలోమీటర్ల కన్నా ఎక్కువ లోతులో ఏర్పడిన భూకంపాలన్నింటినీ అగాధ భూకంపాలు అంటారు. అయితే వీటన్నిటిలో గాధ భూకంపాలే ఎక్కువ డిస్ట్రక్షన్ కలుగజేస్తాయి. ఎందుకని? ఈ భూకంపాలు ఏర్పడ్డ దూరం కాబట్టి పైకి మరి ఈ వచ్చేసరికి కొంత శక్తి తగ్గిపోతుంది. గాధ భూకంపాలు అలా కాదు, యాక్చువల్గా ఉపరితలానికి దగ్గరగా ఉంటాయి కాబట్టి వీటి వల్ల జరిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది యాక్చువల్గా 3గా వర్గీకరించాం వీటిని. ఆ తర్వాత మనం చూసినట్టయితే భూకంపం మరి పైకి వచ్చేసేటప్పుడు అనేక తరంగాల రూపంలో వస్తుందని చెప్పుకున్నాం. కొన్ని తరంగాల రూపంలో ఉపరితలానికి వచ్చేటప్పుడు భూపటలాన్ని కంపిస్తుంది. అదే భూకంపమని మనం చెప్పుకున్నాం యాక్చువల్గా. మరి ఈ తరంగాలు ఎన్ని రూపాల్లో వస్తున్నాయి? ఒకే తరంగ రూపంలో వస్తుందా? భూకంపంలో ఏదైతే ఫోకస్ అని చెప్పుకున్నామో భూకంప నాభి, అక్కడ భూకంపం ఏర్పడి అక్కడ యాక్చువల్గా శిలలు శైథిల్యం చెంది ఇరిగిపోయి కదలటం వల్ల శిలలో ఇరిగిపోయాయి. ఇరిగిపోయిన శిలల నుంచి బలం బయటకు వచ్చింది. అత్యధిక బలం మరి ఎక్కడి నుంచి వస్తుంది? ఏ ప్రాంతం నుంచి వస్తుందో ఆ ప్రాంతాన్ని మనం ఏమన్నాం? ఫోకస్, భూకంప నాభి అన్నాం. కంపించే ప్రాంతం, దాన్నే నాభి అంటే బిందువు. ఆ కంపించే బిందువు దగ్గర నుంచి శక్తి ఏ రూపంలో వచ్చింది అనుకున్నాం? యాక్చువల్గా కంపన రూపంలో వస్తుందని చెప్పుకున్నాం. సింపుల్ వర్డ్స్, కంపన రూపంలో వస్తుందనుకున్నాం. ఈ వచ్చిన కంపన రూపంలో వచ్చిన ఈ శక్తి ఒకే కంపనాల రూపంలో వస్తుందా లేదా అనేక కంపనాల రూపంలో వస్తుందా? దట్ ఈస్ ద ఇంపార్టెంట్. మూడు రకాల కంపనాలుగా గమనిస్తాం. ఒకటి పీ వేవ్స్, ఎస్ వేవ్స్, ఎల్ వేవ్స్. ఓకే, దీంట్లో మనం చూసినట్టయితే పీ వేవ్స్ ఫస్ట్ చూద్దాం. బొమ్మ చూడండి జాగ్రత్తగా. ఇది యాక్చువల్గా భూమి. ఈ భూమిలో మనం చూసినట్టయితే ఇది 3 పొరలు అని చెప్పుకున్నాం. యాక్చువల్గా దిస్ ఇస్ కాల్డ్ భూపటలం, భూప్రావారం, కేంద్రం. సో వీటిలో మనం చూసినట్టయితే సపోజ్ భూపటలంలో ఏర్పడే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సపోజ్ ఇక్కడ ఏర్పడింది భూపటలంలో, దిస్ ఇస్ ద ఫోకస్. ఇక్కడ భూకంపం ఏర్పడటం జరిగింది, దాన్నే భూకంప నాభి అన్నాం. ఏమవుతుంది ఇక్కడ మనం గమనించాలి. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఓకే, ఇవి పీ వేవ్స్. ఆ తర్వాత ఇవి ఎల్ వేవ్స్, ఇవి ఎస్ వేవ్స్. ఈ ఎస్ వేవ్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి గ్యారంటీగా. దీనిలో మనం చూసినట్టయితే ఇదే భూకంప ఛాయామండలం. భూకంప ఛాయా మండలం యాక్చువల్గా దీంట్లో
యాక్చువల్గా మొత్తం భూకంపం గురించి ఈ పటం ద్వారా చెప్పుకోవచ్చు మనం. దీంట్లో మనం చూసినట్టయితే యాక్చువల్గా 4 రకాల ఏరియాస్ని మనం చూస్తున్నాం. 3 యాక్చువల్గా కంపన తరంగాలు. ఈ కంపన తరంగాలు మనం చూసినట్టయితే ఫస్ట్ పీ తరంగాలు మనం చూసినట్టయితే పీ తరంగాలు ఏంటి? పీ తరంగాలు మొట్టమొదట ఇదేంది? భూకంపనాభి. ఇది గ్యారెంటీ గుర్తుపెట్టుకోవాలి. ఇదేంది? భూకంప నాభి. భూనాభి కాదు, భూకంప నాభి. ఈ భూకంప నాభి చూసినట్టయితే ఇది భూకంప నాభి. భూకంప నాభి నుంచి ఫస్ట్ పీ తరంగాలు మొదలవుతాయి. అందుకే వీటిని ప్రైమరీ వేవ్స్ అన్నాం. పీ వేవ్స్ని ఏమన్నాం? ప్రైమరీ వేవ్స్, ప్రాథమిక తరంగాలు. ఎందుకని? మొదటగా ప్రయాణిస్తున్నాయి, మొదటిగా భూమి యొక్క ఉపరితలాన్ని చేరుతున్నాయి. మొదటిగా భూమి యొక్క ఉపరితలాన్ని చేరుతున్నాయి. అయితే వీటికున్న విచిత్రమైన ఇదేంటంటే ఘన, ద్రవ, వాయు 3 పదార్థాల్లో ప్రయాణిస్తాయి పీ వేవ్స్. జాగ్రత్తగా వినాలి. ఒక్కొక్క దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? పీ వేవ్స్ ఘన, ద్రవ, వాయు పదార్థాల్లో 3 ప్రయాణిస్తాయి. అన్నిటికన్నా ముందుగా ప్రయాణిస్తాయి, సర్ఫేస్ని చేరతాయి, ఉపరితలాన్ని చేరతాయి. అందుకే వీటిని ప్రాథమిక వేవ్స్ అన్నారు. ప్రైమరీ వేవ్స్, ప్రాథమిక తరంగాలు అన్నారు. ఇంకా ఇంపార్టెంట్ ఏంది? అన్నిటికన్నా వేగవంతమైన తరంగాలు. అన్నిటికన్నా వేగవంతమైన తరంగాలు. ప్రతి బిట్టు చెప్తున్నా, జాగ్రత్తగా ఉండాలి. వీటిలో తరంగ దైర్ఘ్యం తక్కువగా, పౌనఃపున్యం ఎక్కువగా ఉంటుంది. తరంగ దైర్ఘ్యం తక్కువగా, పౌనఃపున్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటికి వేగం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఘనద్రవ వాయు పదార్థాల గుండా చొచ్చుకొని పోగలవు. మరి ఇవి తరంగం కదిలే దిశగా తరంగాలు ఎలా పోతూ ఉంటాయి? ఈ తరంగాలు పోయే దిశకు ముందుకు వెనక్కి ఊగుతూ 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 కదులుతూ ఉంటాయి. ముందుకు వెనక్కి ఊగుతూ ఊగుతూ పోతుంటాయి. వీటిని ఊగే తరంగాలు అంటారు. ఊగే తరంగాలు అంటారు. ఇవి యాక్చువల్గా ఏ తరంగాలు పోలి ఉంటాయి? ధ్వని తరంగాలను పోలి ఉంటాయి. కాబట్టి వీటిని అనుదైర్ఘ్య తరంగాలు అంటారు. ఎన్ని బిట్లు చూడండి ఒక్కసారి. వీటిని ఏమంటారు? అనుదైర్ఘ్య తరంగాలు అంటారు. ఓకే, అనుదైర్ఘ్య తరంగాలు అంటారు. వీటిలో చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. రెండోసారి రిపీట్ చేయట్లేదు ఒక్కోదాన్ని, అందుకనే కొంచెం స్లో అవుతుంది. స్లో చెప్తున్నాను, జాగ్రత్తగా క్యాప్చర్ చేయాలి. సెకండ్ వన్, ఎస్ వేవ్స్. వీటినే సెకండరీ వేవ్స్ అంటారు. ప్రాథమిక రేఖాంశాల తర్వాత యాక్చువల్గా ఉపరితలాన్ని చేరతాయి కాబట్టి వీటిని సెకండరీ వేవ్స్ అంటారు. వీటి యొక్క వేగం యాక్చువల్గా ప్రైమరీ వేవ్స్ కన్నా తక్కువగా ఉంటుంది. ప్రైమరీ వేవ్స్ వేగం ఎంత ఉంటుంది? 5 నుంచి 13 కిలోమీటర్ల ఫర్ సెకండ్ వేగంతో అవి మూవ్ అవుతాయి. ప్రైమరీ వేవ్స్తో చూసినట్టయితే, ప్రాథమిక తరంగాలతో చూసినట్టయితే సెకండరీ తరంగాలు. మరి ఇవి ద్వితీయ తరంగాలు. వీటి వేగం కొద్దిగా తక్కువగా ఉంటుంది. వీటిని ద్వితీయ తరంగాలు అంటారు. ఇదే ఎస్ వేవ్స్ అంటారు. ఈ ఎస్ వేవ్స్ని మనం చూసినట్టయితే వీటికి ఉన్న లక్షణం ఏంటి అంటే ప్రాథమిక తరంగాల తర్వాత సర్ఫేస్ని చేరుకుంటాయి. అంతేకాకుండా ఇవి మరి జస్ట్ 2 మాధ్యమాల గుండానే ప్రయాణించగలవు. ఒకటి యాక్చువల్గా 2 మాధ్యమ ఘన మరి వాయు, ఈ రెండిటి గుండానే ఘన పదార్థం గుండా వాయు పదార్థం గుండా మాత్రమే ప్రయాణించగలవు. ఇవి ఏదైతే ద్రవ పదార్థం, ఇదంతా కూడా సెమీ లిక్విడ్ కాబట్టి ఈ కోర్ అనేది సెమీ లిక్విడ్ కాబట్టి దీని నుంచి ప్రయాణించలేవు. ఏమని చెప్పుకున్నాం ఇప్పుడు? యాక్చువల్గా దేని నుంచి ప్రయాణించలేవు అని మనం చెప్పినప్పుడు యాక్చువల్గా దేని నుంచి ప్రయాణించలేవు? ఇవి కేవలం
ద్రవ స్థితిలో ఉన్న పదార్థాల నుంచి ప్రయాణించలేవు, ఘన వాయు స్థితిలో ఉన్న పదార్థాల నుంచి ప్రయాణిస్తాయి ఎస్ వేవ్స్. అంతేకాకుండా ఇవి ప్రయాణించేటప్పుడు తరంగ దిశ ఈ విధంగా ప్రయాణిస్తూ ఉంటే ఈ తరంగ దిశకు ఎట్ట ప్రయాణిస్తాయి, ఇవి ఇట్టగా ప్రయాణిస్తాయి, అంటే లంబంగా ప్రయాణిస్తాయి. ఎలా ప్రయాణిస్తాయి? లంబంగా ప్రయాణిస్తాయి. తరంగ దిశకు ఒక తరంగాల ఈ యాక్చువల్గా తను ప్రయాణించే దశకు మరి ఈ వేవ్స్ ఏ విధంగా ప్రయాణిస్తాయి? తరంగ రూపంలో లంబంగా ప్రయాణిస్తాయి, కిందకి పైకి లంబం. ఇది లంబం యాక్చువల్గా, ఈ లంబంగా ప్రయాణిస్తాయి. ఇవి కాంతి తరంగాలను పోలి ఉంటాయి. ఏ తరంగాలను పోలి ఉంటాయి? కాంతి తరంగాల్ని పోలి ఉంటాయి. కాబట్టి వీటిని తిరియక్ తరంగాలు అంటారు, తిరియక్ తరంగాలని అంటారు. ఆ తర్వాత ఎల్వేవ్స్ చూడండి. ఎల్వేవ్స్ అనేవి యాక్చువల్గా ఈ రెండు ఏదైతే పీ తరంగాలు ఉన్నాయో ఎస్ తరంగాలు ఉన్నాయో ఈ రెండు కూడా ఉపరితలాన్ని చేరిన తర్వాత ఈ రెండు కలిసి ఎల్ తరంగాలుగా ఏర్పడుతున్నాయి. ఈ ఏర్పడిన ఎల్ తరంగాలు అనేవి యాక్చువల్గా ఏ విధంగా ఉంటాయి? మరి యాక్చువల్గా ఇవి కంప్లీట్గా వర్తులాకారంలో మూవ్ అవుతాయి. భూపటలం మీద వర్తులాకారంలో మూవ్ అవుతాయి. ఈ వర్తులాకారంలో మూవ్ అయ్యి ఏమవుతుంది? ఎక్కడైతే ఫోకస్ దగ్గర విపరీతమైన డిస్ట్రక్షన్ కలిగజేస్తాయి. ఎల్ తరంగాలు చూడండి, వీటిని వేగం తక్కువ, తరంగదైర్ఘ్యం ఎక్కువ, పౌనఃపున్యం తక్కువ. వీటికి తరంగదైర్ఘ్యం ఎక్కువ, పౌనఃపున్యం తక్కువ. దాంతో మరి ఇవి చాలా మరి డిస్ట్రక్షన్ అనేది యాక్చువల్గా ఎల్ తరంగాలు ఎక్కడి నుంచి వచ్చాయి? పిఎస్ తరంగాలు కలిసి ఏదైతే ఉపరితలం మీదకి వచ్చాయో, ఉపరితలం అంటే భూ యొక్క సర్ఫేస్, అవి రెండు కలిసి ఎల్ తరంగాలుగా మారుతున్నాయి. ఈ ఎల్ తరంగాలు అనేవి అధికంగా కంపిస్తుంది భూమిని. ఎందుకని? పైకి వచ్చి వర్తులాకారంలో మూవ్ అవుతాయి కాబట్టి అధికంగా భూమిని కంపిస్తాయి. ఈ యాక్చువల్గా మరి వీటి మూమెంట్ అంటే లంబంగా ఉంటే వీటిని లవ్ తరంగాలని, వీటిని లవ్ తరంగాలు అంటారు. ఎల్ తరంగాలు ఏమంటారు? లవ్ తరంగాలు అంటారు. మరి అలా కాకుండా మా సముద్ర అల్లవలే ప్రయాణిస్తే వీటిని మానిక తరంగాలని అంటారు. యాక్చువల్గా మనం చూసినట్టయితే ఇవి భూకంపాల యొక్క లక్షణాలు. మరి భూకంప తీవ్రత, వీటిని భూకంపాల గురించి మనం చర్చించాం ఇప్పుడు దాకా. ఆ తర్వాత భూకంప తీవ్రత ఏంటి? భూకంప తీవ్రత అంటే భూమి యాక్చువల్గా భూ అంతర్భాగంలో భూకంపాలు కంపిస్తున్నాయి. మరి వీటి తీవ్రత ఎంతగా ఉంది? ఒక్కో దిక్కడ అన్ని దిక్కుల యాక్చువల్గా ఒకే భూకంపాలు రావు. మనం చాలాసార్లు చూసినట్టయితే ప్రపంచం మొత్తం మీద కూడా ప్రపంచం మొత్తం మీద సంవత్సరానికి 2000 భూకంపాల పైగా వస్తున్నాయి. వాటిలో కేవలం 75 భూకంపాలు మాత్రమే మనం రిజిస్టర్ చేయగలము. కేవలం 75 భూకంపాలను మాత్రమే మనం యాక్చువల్గా రిజిస్టర్ చేయగలం. తక్కిన భూకంపాలే కంటికి కనిపించవు. మరి తీవ్రత ప్రకారం చూస్తే భూకంపాల్లో డిఫరెన్స్ ఉంది. కొన్ని భూకంపాలు పెద్దగా ఉన్నాయి, కొన్ని భూకంపాలు చిన్నగా చిన్న భూకంపాలు ఉన్నాయి, అతిపెద్ద భూకంపాలు మనకు కనిపిస్తాయి. మరి వాటి తీవ్రతను ఏ విధంగా లెక్కించాలి? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైనా సరే భూకంపం వచ్చింది, మరి ఆ భూకంపాన్ని దేంతో కొలుస్తారు? భూకంప లేఖిని. దేంతో కొలుస్తారు? భూకంప లేఖిని. ఈ భూకంప లేఖిని అనే పరికరంతో కొలుస్తారు. దీన్ని సిస్మోగ్రాఫ్ అంటారు. అలా కాకుండా భూకంపం వచ్చిన తర్వాత మరి ఈ భూకంప లేఖిని ఒక గ్రాఫ్ను గీస్తుంది. మరి భూకంప లేఖిని గీసే గ్రాఫ్ని ఏమంటారు?
ఒక గ్రాఫ్ని గీస్తుంది. ఆ గ్రాఫ్ని ఏమంటారంటే సిస్మోగ్రాఫ్. సిస్మోగ్రామ్ అది గ్రాఫ్, సిస్మోగ్రాఫ్ అది భూకంప లేఖిని. మరి భూకంప లేఖిని నమోదు చేసే గ్రాఫ్ని గీసే గ్రాఫ్ని ఏమంటారు? సిస్మోగ్రామ్, భూకంప రేఖాచిత్రం అంటారు. దీంట్లో మనం చూసినట్టయితే భూకంపాలని యాక్చువల్గా వాటి యొక్క తీవ్రతని మనం గమనించడం కోసం యాక్చువల్గా అనేకమైన స్కేల్స్ వచ్చాయి. వాటిలో ముఖ్యమైన స్కేల్స్ ఏంటి? స్కేల్స్ యాక్చువల్గా భూకంపాలని మరి ఆ భూకంపాల యొక్క తీవ్రతని తెలుసుకోవడం కోసం అనేక స్కేల్స్ వచ్చాయి. వాటిలో ఇంపార్టెంట్ స్కేల్స్ ఒకటి రోసిఫెరల్ స్కేల్. సెకండ్ బెట్ వన్ ఈజ్ మెర్కాలీ. థర్డ్ బట్ వన్ ఈజ్ రిక్టర్. రోసిఫెరల్ స్కేల్, మెర్కాలీ, రిక్టర్ స్కేల్. రోసిఫెరల్ స్కేల్ని రోసిఫెరల్ అనేవాడు కనిపెట్టడం జరిగింది. మరి మెర్కాలీ స్కేల్, ఈ మెర్కాలీ స్కేల్ అనేది యాక్చువల్గా ఇతని పేరు మెర్కాలీ అనే మరి శాస్త్రవేత్త దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇతను ఈ స్కేలుని 1 నుంచి 12 భాగాలుగా విభజించాడు. స్కేల్ ఈ విధంగా ఉంటే ఈ స్కేలుని 1 నుంచి 12 భాగాలుగా విభజించాడు. ఈ 12 భాగాలుగా విభజించి తద్వారా భూకంపాలని వాటి యొక్క మరి భూకంపం యొక్క వాటి యొక్క నష్టాన్ని, అంటే వాటి యొక్క భూకంపాలు ఎంత పెద్దగా ఏర్పడుతున్నాయి అనే దాన్ని కనుగొనడానికి ప్రయత్నించాడు మెర్కాలీ. అయితే ఇక్కడున్న విషయం ఏంటంటే మెర్కాలీ భూకంప తీవ్రతని యాక్చువల్గా భూకంపాలు ఎంత బలంగా పెద్దగా ఏర్పడుతున్నాయని కనుక్కున్నాడు. కానీ ఎంత పెద్ద భూకంపాలు వస్తున్నాయని మెర్కాలీ స్కేల్ చెప్తుంది. కానీ భూకంపం యొక్క తీవ్రతని యాక్చువల్గా మెర్కాలీ స్కేలు వివరించలేకపోయింది. భూకంప తీవ్రతని మెర్కాలీ స్కేల్ వివరించలేకపోయింది. బిట్ అడుగుతాడు గ్యారెంటీగా. ఏ స్కేలు యాక్చువల్గా లేదా మెర్కాలీ స్కేల్ యొక్క లోపం ఏంది అని అడుగుతాడు. లేదా ఏ స్కేలు భూకంప తీవ్రతని చెప్పలేకపోయింది. ఏ స్కేల్ అంటే మెర్కాలీ స్కేల్. ఆ తర్వాత దాంట్లో భాగంగా వచ్చింది రిక్టర్ స్కేల్. దీన్ని తయారు చేసింది కూడా రిక్టర్ అనే అతను తయారు చేశాడు. ఇది యాక్చువల్గా భూకంపం యొక్క బలాన్ని, భూకంపం యొక్క తీవ్రతని, భూకంపం వల్ల జరిగే నష్టాన్ని మొత్తాన్ని కూడా ఇదే తెలియచేస్తుంది రిక్టర్ స్కేల్. దీనిలో మనకి యాక్చువల్గా 1 to 12 కాకుండా 0 to 9 అనే 10 భాగాలుగా విభజించాడు మొత్తాన్ని. 0 to 9 అనే అనేక భాగాలుగా విభజించడం జరిగింది. దీన్ని యాక్చువల్గా 10 భాగాలుగా విభజించాడు. దీంట్లో మరి ఇతను చేసింది ఏంటంటే TNT ఇదొక రసాయనిక పదార్థం. ఈ TNT అనే పదార్థాన్ని ట్రైనైట్రోటోలిన్ అనే యాక్చువల్గా ఒక రసాయనిక పదార్థం విడుదల చేసే శక్తితో దీన్ని భూకంపం యొక్క శక్తిని తులనం చేసి ఈ స్కేలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రతి ఏకాంకం అంటే ప్రతి సంఖ్య కూడా 10 రెట్ల మరి ఎక్కువ శక్తికి సంకేతం అవుతుంది, 10 రెట్ల హెచ్చు శక్తికి సంకేతం అవుతుంది. అంతేకాకుండా యాక్చువల్గా ఏదైతే 1 2 3 4 5 6 7 8 9 అనుకుంటున్నాం, మరి ఇది ప్రతి ముందున్న అంకె కన్నా తర్వాత అంకె 30 రెట్ల అధిక శక్తి కలిగి ఉంటుంది. 30 రెట్ల అధిక శక్తి కలిగి ఉంటుంది. ఇది రిక్టర్ స్కేల్ మనకి తెలియచేస్తుంది. ఆ తర్వాత మనం చూసినట్టయితే భూకంపాల వల్ల జరిగే నష్టాలేంటి అని మనం చూసినట్టయితే భూకంపాల వల్ల మనకి అనేక నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుంది భూకంపాల వల్ల? భూకంపాలు ఏర్పడ్డప్పుడు నదీ మార్గాలు మారిపోతాయి.
భూగర్భ జలాలు కొన్ని ప్రాంతాల్లో ఇంకిపోతాయి, చమురు బావులు కొన్ని అదృశ్యం అవుతాయి, కొత్త చమురు బావులు ఏర్పడతాయి. సో అంతేకాకుండా భూకంపాల వేళ ఏమవుతున్నాయి, మామూలుగా పర్వతాల మీద నుంచే అధిక పెద్ద మొత్తంలో అవలాంచెస్ జరుగుతూ ఉన్నాయి. పైన యాక్చువల్గా కొండ చర్యలు ఇరిగిపడుతూ ఉన్నాయి. దీనివల్ల నదీ మార్గాలు మారిపోతూ ఉన్నాయి. ఇన్ని రకాలుగా అనేక రకాల ఆస్తి నష్టం, జన నష్టం కూడా దీనివల్ల జరుగుతూ ఉంది భూకంపాల వల్ల. సో దీన్ని తర్వాత మనం చూసినట్టయితే ఇది యాక్చువల్గా భూకంపాల గురించి. తర్వాత ప్రపంచంలో భూకంప మండలాలు ఏ విధంగా విస్తరించి ఉన్నాయి అనేది మనకి ఇంపార్టెంట్. ప్రపంచంలో మనం చూసినట్టయితే భూకంప మండలాలు ఏ విధంగా ఉన్నాయి, భూకంపాలు ఏ విధంగా విస్తరణ, జస్ట్ సింపుల్గా విస్తరణ ఏ విధంగా ఉంది అని చూసినట్టయితే విస్తరణ, ప్రపంచంలో భూకంప విస్తరణ ఏ విధంగా ఉంది అని మనం చూసినట్టయితే ప్రపంచంలో 3 ప్రాంతాల్లో భూకంపాలు విస్తారంగా కనిపిస్తాయి, బాగా విస్తారంగా కనిపిస్తాయి. ఎక్కడవి? ఒకటి పసిఫిక్ పర్యవేష్టిత మేఖల, 2 మధ్య ఆసియా పర్వతీయ మేఖల, 3 యాక్చువల్గా 3 ఆర్కిటిక్ అంటార్కిటిక్ అండ్ తూర్పు ఆఫ్రికా అండ్ మధ్య సైబీరియా. వీటిలో మనం చూసినట్టయితే పసిఫిక్ పర్యవేష్టిత మేఖల ఎక్కడుంది? ఇది పసిఫిక్ పర్యవేష్టిత మేఖల అనేది మనం చూసినట్టయితే యాక్చువల్గా పసిఫిక్ పర్యవేష్టిత మేఖల చాలా ఇదిగా కనిపిస్తూ ఉంటుంది మనకి. దీంట్లో మనం చూసినట్టయితే చూడండి, యాక్చువల్గా ఇక్కడ ఇదేంటి, ఇది మనం వరలపటంగా చూస్తాం అట్లాంటిక్ సముద్రం. ఇది అట్లాంటిక్ సముద్రం, ఇది పసిఫిక్ సముద్రము. ఈ పసిఫిక్ సముద్రానికి ఈ ప్రాంతం అంతా కూడా ఏ ప్రాంతం అయితే ఉందో ఈ పసిఫిక్ మహాసముద్రంలో యాక్చువల్గా ఈ ప్రాంతం అంతా మరి ఇక్కడ ఇది ఇటు వస్తుంది, మనకి ఇటు వస్తుంది. మరి ఈ ప్రాంతం అంతా ఇదంతా కూడా పసిఫిక్ పరివేష్టిత మేఖల అంటారు. ఈ ప్రాంతం ఇటు వస్తుంది. మరి అంటే గ్లోబ్ని ఇట్లా తిప్పినప్పుడు ఏమవుతుంది, గ్లోబ్ని ఇటు తిప్పినప్పుడు ఏమవుతుంది, ఆ పార్టు ఇదంతా కూడా పసిఫిక్. ఇదంతా యాక్చువల్గా పసిఫిక్ మహాసముద్రం. అది యాక్చువల్గా ఇటుపక్క పార్టు అది మీకు అర్థమై ఉంటుంది. మరి ఈ 2 ప్రాంతాల్లో ఉన్న ఈ మొత్తం మరి ఈ ప్రాంతంలో భూకంపాలు చాలా తీవ్రంగా వస్తాయి. ఈ ప్రాంతం అంతా ఏం కనిపిస్తుంది? ఈ ప్రాంతం అంతా మరి ఉత్తర అమెరికా, మెక్సికో యొక్క ఈ పశ్చిమ ప్రాంతాలు, దక్షిణ అమెరికా యొక్క పశ్చిమ ప్రాంతాలు, ఇక్కడ చూసినట్టయితే రష్యా యొక్క తూర్పు ప్రాంతాలు, అంతేకాకుండా మరి ఆగ్నేయ ఆసియా, మరి ఇక్కడ ఈ ప్రాంతాల్లో మనకు కనిపిస్తాయి. దీని కిందకి యాక్చువల్గా ఆస్ట్రేలియా ఒక్కటే రాదు. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఆస్ట్రేలియా ఒక్కటే దీని కిందకి రాదు. ఆస్ట్రేలియా ఒక్కటే యాక్చువల్గా దీని కిందకి రాదు. ఇది జాగ్రత్తగా గమనించాలి. ఆ తర్వాత ఏమవుతుంది, దీనిలో ఈ పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉండే మరి అంచు ప్రాంతాలు, దేశాలు అయితే ఏమున్నాయో ఆ ప్రాంతాల్లో భూకంపాలు అధికంగా వస్తాయి. మొత్తం మీద ప్రపంచంలో వచ్చే భూకంపాలలో 68% భూకంపాలు ఇక్కడ ఏర్పడతాయి. 68% భూకంపాలు ఈ ప్రాంతంలో ఏర్పడతాయి. సెకండ్ వన్
మధ్య ఆసియా పర్వతీయ మేఖల. ఈ మధ్య ఆసియా దగ్గర మనం చూసినట్టయితే ఇక్కడి నుంచి చూడండి, ఈ ప్రాంతం అంతా కూడా, ఈ ప్రాంతం అంతా, ఇదంతా కూడా పర్వతాలతో కూడిన ప్రాంతం ఇదంతా. మరి ఈ ప్రాంతం అంతా కూడా మనకి ఇది కనిపిస్తూ ఉంది. యాక్చువల్గా ఇదంతా కూడా సెకండ్ వన్, ఇది ఫస్ట్, ఇది ఫస్ట్. ఇదంతా కూడా ఈ సెకండ్ మేకలలో ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఎక్కడ? ఆల్ప్స్ పర్వతాల దగ్గర నుంచి మనం చూసినట్టయితే ఐరోపాలోని ఆల్ప్స్ పర్వతాలు, తర్వాత కాకసస్, హిందూకుష్, హిమాలయ పర్వతాలు, ఈ పర్వత వ్యవస్థ మొత్తం కూడా ఆఖరికి చిన్నగా ఇది ఇటు దిగి కొంత, యాక్చువల్గా దీంట్లో కొంత ఇలా దిగి ఇక్కడ ఏముంటాయి? ఇక్కడ మనకి అండమాన్ నికోబార్ దీవులు, అండమాను నికోబార్ దీవులు, ఈ నికోబార్ దీవుల వరకు కనిపిస్తుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా కనిపిస్తుంది మనకి. యాక్చువల్గా భారతదేశంలో ఉండేది అండమాన్ నికోబార్ దీవుల్లోనే. దీంట్లో యాక్చువల్గా వీటి యొక్క ఇది మనకు కనిపిస్తూ ఉంది, భూకంపాలు. అయితే ఇక్కడ ఎంత శాతం భూకంపాలు ఉన్నాయి? ఈ మొత్తం బెల్ట్లో మనం చూసినట్టయితే ఈ బెల్ట్ మొత్తంలో ఎంత భూకంపాలు ఉన్నాయి? 21% భూకంపాలు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న భూకంపాల్లో 21% భూకంపాలు ఉన్నాయి. మరి మూడవ భూకంప మండలం ఏంటి అంటే ఆర్కిటిక్, అంటార్కిటిక్, మధ్య సైబీరియా ప్రాంతం. అంతేకాకుండా ఆర్కిటిక్, అంటార్కిటిక్, మధ్య సైబీరియా ప్రాంతం. అంతేకాకుండా ఏదైతే ఇది పగుల లోయ, నైల్ నది ప్రవహించే ఈ లోయని యాక్చువల్గా ఏమంటాం? నైల్ నది ప్రవహించే లోయ. ఇది తూర్పు ప్రాంతం, ఆఫ్రికా యొక్క తూర్పు ప్రాంతం, నైలు నది ప్రవహించే ప్రాంతం. ఈ ప్రాంతంలో మరి ఈ అన్నీ కలిపి మూడిట్లో, మరి అన్నిట్లో కలిపి మూడో దాంట్లో ఎన్ని యాక్చువల్గా ప్రపంచంలో ఉండే ఎన్ని భూకంపాలు సంభవిస్తున్నాయంటే 11% భూకంపాలు ఇక్కడ సంభవిస్తున్నాయి. 11% భూకంపాలు ఈ ప్రాంతంలో సంభవిస్తున్నాయి. 3 మేకల్లో గుర్తుపెట్టుకోవాలి. పసిఫిక్ పరివేష్టిత మేకల, పసిఫిక్ పరివేష్టిత మేకల్లో 68%. మరి మధ్య ఆసియా మరి పర్వతీయ మేకల అనే దీంట్లో చూస్తే 2%. అలా కాకుండా ఆర్కిటిక్, అంటార్కిటిక్, అదేవిధంగా మధ్య సైబీరియా, మరి తూర్పు ఏదైతే ఉందో మరి ఆఫ్రికా, ఈ ప్రాంతాల్లో తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో మొత్తం కలిపి 11% మరి భూకంపాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనిలో చూసినట్టయితే మొత్తం ఎంత? 6, 4, 10, 100%. 6, 4, 10, 100% కనిపిస్తున్నాయి. ఇక్కడే ఉండండి. యాక్చువల్గా సేమ్ ప్లేసెస్లో మనకి మరి అగ్నిపర్వతాలు కూడా ఇదే సేమ్ ప్లేసెస్లో కనిపిస్తాయి. సేమ్ అట్నే ఉండండి దాన్ని. ఆ తర్వాత భూకంపాల వల్ల జరిగే నష్టాలను కూడా మనం చెప్పుకున్నాం. మరి ఆ తర్వాత మనం చూసినట్టయితే భారతదేశంలో భూకంపాలు ఏమన్నా ఉన్నాయా అని మనం చూసినట్టయితే భారతదేశంలో భూకంపాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. భూకంప తీవ్రత ఆధారంగా భారతదేశాన్ని 5 జోన్లుగా విభజించారు. భారతదేశాన్ని ఎన్ని జోన్లుగా విభజించారో భూకంప తీవ్రత ఆధారంగా 5 జోన్లుగా విభజించారు భారతదేశాన్ని. భారతదేశంలో 5 జోనుల్లో యాక్చువల్గా ఇక్కడ చూద్దాం. 1, 2, 3, 4, 5 జోన్లు. ఈ 1, 2 జోన్లు ఏంటి? 1, 2 జోన్లు భారతదేశంలో అని చూస్తే దక్షిణాది రాష్ట్రాలు 1, 2 జోనుల్లో భూకంప తీవ్రత ఎంతగా ఉంది? 1 నుంచి 6 వరకు ఉంది, లేదా 0 నుంచి 6 వరకు ఉంది తీవ్రత. కేవలం 0 నుంచి 6 దాకా ఉంది తీవ్రత. ఇదంతైనా తీవ్రత కాదు, జస్ట్ ఇది అది కంపించడం కూడా పెద్ద కనిపించదు మనకి. మరి ఇందాక మనం చెప్పేటప్పుడు యాక్చువల్గా భూకంప ఛాయామండలం గురించి చెప్పుకోలేదు. 3టిని PSL వాటిని చెప్పే కానీ భూకంప ఛాయామండలం చెప్పుకోలేదు. ఏంటిది భూకంప ఛాయామండలం అంటే?
ఆ మండలంలో నుంచి ఏ తరంగాలు ప్రయాణించవు, పి కానీ ఎస్ కానీ ఎల్ కానీ ప్రయాణించవు. అది భూకంప పరంగా స్థిరమైనది, భూకంపాలు అక్కడ రావు. మరి అటువంటి ప్రాంతాలు భారతదేశం ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నాయంటే భారతదేశం యొక్క దక్షిణ పీఠభూమి ప్రాంతం, ఆస్ట్రేలియా ఖండం మొత్తం కూడా ఆ ప్రాంతంలో ఉంది. అందుకే ఏ ఖండం భూకంపరహిత ఖండం ఏది కింది వాటిలో అంటే ఆస్ట్రేలియాలో భూకంపాలే రావు. భారతదేశంలో చూసినట్టయితే భారతదేశం యొక్క దక్షిణ ప్రాంతంలో కూడా భూకంపాలు రావు. మరి ఇక్కడ చూసినట్టయితే భారతదేశంలో మరి ఎక్కడ కనిపిస్తాయి మనకి కొద్దిగా, అంటే భూకంపాలు రావు అంటే అసలు కంటికి కనిపించగల వచ్చినా సరే ఎక్కడ 1-2 జోన్లు, వాటిల్లో 0 to 6గా నమోదవుతున్నాయి. ఈ మధ్యలో భూకంపాలు చిన్నగా కనిపిస్తాయి మనకి. ఎక్కడవి? దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, అంతేకాకుండా ఒరిస్సాలో కొంత భాగం, మరి ఈ ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. 0 to 6 తీవ్రత 0 to 6 వరకు ఉంది. మరి మూడో జోను, ఈ మూడో జోన్లో చూసినట్టయితే తీవ్రత 6 నుంచి మరి 7 వరకు దాకా కనిపిస్తాయి. తీవ్రత అనేది 6 నుంచి 7 దాకా తీవ్రత కనిపిస్తూ ఉంది. ఎక్కడున్న ఈ మూడో జోన్? ఇక్కడ జోన్ 1, జోన్ 2, జోన్ 5, జోన్ 3 చూసినట్టయితే 6 to 7 ఉంది. మరి ఎక్కడుంది ఇది భారతదేశంలో జోన్ 3 అంటే రాజస్థాన్, పంజాబ్, హర్యానా ప్రాంతాలు, మరి కిందకు వచ్చినట్టయితే ఇది మరి కేరళ, కర్ణాటక, ఈ తమిళనాడు ప్రాంతాల్లో, మరి పశ్చిమ ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి జోన్ 4 మనం తీసుకున్నట్టయితే ఈ ప్రాంతాల్లో 7 నుంచి 8 వరకు తీవ్రత గల భూకంపాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే పెద్ద భూకంపాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఏ ప్రాంతాలు ఇవి అని మనం చూసినట్టయితే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మరి ఉత్తరప్రదేశ్, మరి బీహార్, అంతేకాకుండా వెస్ట్ బెంగాల్, మరి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ ప్రాంతాలు మనకు కనిపిస్తాయి. ఈ ప్రాంతాల్లో జోన్ 4గా తీసుకున్నారు. 7 నుంచి 8 తీవ్రత గల భూకంపాలు ఏర్పడతాయి. రిక్టర్ స్కేల్ మీద 7 నుంచి 8 తీవ్రత గల భూకంపాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. జోన్ 5 దీంట్లో మనం చూసినట్టయితే ఇది 8 అంతకన్నా ఎక్కువ తీవ్రత గల భూకంపాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ భూకంపాలు మనకి మరి చాలా పెద్ద మొత్తంలో జన నష్టం, ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. వీటి వల్ల ఎక్కడ కనిపిస్తాయంటే యాక్చువల్గా ఇది ఇందాక ఇక్కడ చెప్పుకున్నప్పుడు మనం మహారాష్ట్ర కూడా చెప్పుకున్నాం. మహారాష్ట్ర, గుజరాత్లో కూడా ఇది కనిపిస్తూ ఉంది జోన్ 4. జోన్ 5లో మాత్రం యాక్చువల్గా అండమాన్ నికోబార్ దీవులు, నార్త్ ఈస్టర్న్ అస్సాం, మరి ఈ ప్రాంతాల్లో, మరి కొన్ని ప్రాంతాల జమ్మూ కాశ్మీర్లో కొన్ని ప్రాంతాల్లో వీటిలో ఇక్కడ ఇది యాక్చువల్గా జోన్ 5 మనకి కనిపిస్తూ ఉంది. చాలా పెద్ద మొత్తంలో భూకంపాలు సంభవిస్తాయి. ఈ భూకంపాలను మనం చూసినట్టయితే ఈ భూకంపాల్లో యాక్చువల్గా భారతదేశంలో అతి పెద్ద భూకంపాలు మనకి ఎక్కడ ఏర్పడ్డాయి అని చూసినట్టయితే శతాబ్ద కాలంలో, అంటే 19వ శతాబ్దంలో అతిపెద్ద భూకంపాలు మనకి ఎక్కడ ఏర్పడ్డాయని మనం ఒకసారి చూసినట్టయితే 1900 యాక్చువల్గా 11, 1963, 1965, ఆ తర్వాత 2001. వీటిలో మనం చూసినట్టయితే 1911 ఉత్తర కాశీ భూకంపము, 1991 యాక్చువల్గా ఉత్తర కాశీ భూకంపం. మొన్న జస్ట్ ఈ 10 సంవత్సరాల్లో వచ్చిన అతిపెద్ద భూకంపాలని మనం 10 సంవత్సరాల్లో చూసుకున్నట్టయితే 1991 ఉత్తర కాశీ భూకంపం, మరి 1993 లాతూర్ భూకంపం, మహారాష్ట్రలో లాతూర్ భూకంపం, చాలామంది చనిపోయారు లాతూర్ భూకంపము.
మరి 1995లో చూసినట్టయితే జబాల్పూర్ మధ్యప్రదేశ్లో జబల్పూర్లో వచ్చిన భూకంపం 1995లో. మరి 1997లో ఉత్తరాంచల్లో వచ్చిన చెమేలి భూకంపం, ఉత్తరాంచల్లో వచ్చిన చెమేలి భూకంపం. మరి 2001లో మొన్న రీసెంట్గా వచ్చింది, 2001లో జస్ట్ 14 సంవత్సరాల క్రితం యాక్చువల్గా 2001లో వచ్చింది బుజ్. ఎక్కడిది? గుజరాత్లో భూకంపం. దీంతో యాక్చువల్గా అలహాబాద్ ఫాల్ట్. యాక్చువల్గా దీనికి కారణం ఏంది? వాస్తవంగా అయితే గుజరాత్లో ఇంత పెద్ద భూకంపం రాకూడదు, కానీ భూకంప ఫాల్ట్ ఉంది అక్కడ. యాక్చువల్గా దాన్నే అలహాబాద్ ఫాల్ట్. చాలాసార్లు అడిగాడు బిట్టు. అలాహ్ అనుకోండి, లేకపోతే అలహాబాద్ ఫాల్ట్ అనే ఫాల్ట్ వల్ల యాక్చువల్గా ఈ భూకంపం వచ్చింది. ఇది 2001లో బుజ్లో సంభవించింది ఈ భూకంపం. 1991లో ఉత్తరకాశీ భూకంపం. 1993లో మధ్యప్రదేశ్లోని లాతూర్ భూకంపం. 1995లో చూస్తే జబల్పూర్ భూకంపం మధ్యప్రదేశ్లో. 97లో ఉత్తరాంచల్లోని చెమేలి భూకంపం. 2001లో గుజరాత్లో ఏ భూకంపం అది? గుజరాత్లోని బుజ్ భూకంపం. చాలా ఇంపార్టెంట్ భూకంపం. ఈ భూకంపాలు ఈ ప్రాంతంలో సంభవించడం మనం చూస్తూ ఉన్నాము. ఇది భారతదేశంలో యాక్చువల్గా భూకంపాల్లో మరి ఏ ప్రాంతాల్లో ఏ విధంగా జరుగుతున్నాయి, మరి ఎన్ని జోన్లుగా విభజించారనేది మనం సమగ్రంగా చర్చించడం జరిగింది. దీంతో యాక్చువల్గా మనకి భూకంపాలు అనే చాప్టర్ మనకి కంప్లీట్ అయ్యింది. అయితే భూకంపాల్లో యాక్చువల్గా మనకి లెసన్ అయ్యింది. ఇంకా 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. యాక్చువల్గా దీంట్లో భూకంపాల్లో మనం చూసినట్టయితే ముఖ్యంగా భారతదేశంలో భూకంపాలకి అధికంగా గురయ్యే ప్రాంతం ఏది అని చూసినట్టయితే అస్సాం ప్రాంతం అధికంగా భూకంపాలకి గురవుతుంది. అలా కాకుండా మెట్రోపాలిటన్ సిటీస్ని చూసినట్టయితే ముఖ్యంగా భూకంప ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న మెట్రోపాలిటన్ సిటీ ఏది అంటే ఢిల్లీ. ఆ తర్వాత మళ్ళీ యాక్చువల్గా మనం చూసినట్టయితే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషన్, అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషన్ వారి ప్రకారం చూసినట్టయితే మరి ఈ ఈ కమిషన్ ప్రకారం భారతదేశంలో 38 నగరాలు భూకంప తీవ్రతకి గురవుతున్నాయి. భూకంపాలు ఎక్కువగా మరి మాధ్యమిక మరి అధిక పెద్ద భూకంపాలు 38 నగరాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా భారతదేశం భూభాగంలో మొత్తంలో 56.4% భూమి, మొత్తం భారతదేశం భూభాగంలో 56.4% భూమి భూకంప తీవ్రతకు గురవుతుంది, భూకంపాలకు గురవుతుంది. భూకంప ఎఫెక్ట్ ఉన్న ప్రాంతం అది. 56.4% భూమి భారతదేశంలో.